కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అక్షరాల 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, అధికారంలోకి రాగానే నాయకుల్ని, ఇంజనీర్లను బొక్కలో వేసి ప్రభుత్వ సొమ్మును కక్కిస్తామని కాంగ్రెస్ పార్టీ బడా నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు వాగ్దానాలు గుప్పించారు. ఆ వాగ్దానాల సంగతేమో గాని అవినీతి అక్రమాలకు పాల్పడ్డవారు కాంగ్రెస్ హయాంలో దర్జాగా బయటపడుతున్నారు అనే విమర్శలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలకు పాల్పడి పదవీ విరమణ చేసి పనిచేస్తున్న 57 మంది ఇంజనీరింగ్ అధికారులపై చర్యలకు గతేడాది మార్చి నెలలో తెలంగాణ విజిలెన్స్ కమిషన్ పలు సిఫారసులు చేసింది. కానీ ఇప్పటి వరకు ఒక్క ఇంజనీర్పై కూడా చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. చర్యలు తీసుకోకుండా నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పించారా, ఇంజనీర్లే పైరవీలు చేసుకుని తప్పించుకున్నారా అనే చర్చలు సచివాలయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా రాజకీయ నాయకులు కూడా హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఇది విజిలెన్స్ కమిషన్ నివేదిక. తెలంగాణ విజిలెన్స్ కమిషన్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణ జరిపింది. సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలకు పలు సిఫారసులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి గతేడాది మార్చి నెలలో నివేదిక పంపగా దాన్ని 4 నెలల తర్వాత జూన్ నెలలో నీటిపారుదల శాఖ బహిర్గతం చేసింది. ప్రధానంగా కాళేశ్వరం నిర్మాణంలో ఏమాత్రం అనుభవం లేని కొత్త వారిని నియమించి తప్పులు చేశారు అని నివేదిక స్పష్టం చేసింది. వీరి పనితీరు మూలంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో ప్రజాధనానికి భారీ నష్టం వాటిల్లిందని పేర్కొంది. కాంట్రాక్టు పొందిన ఎల్ఎన్టీ, పీఈఎస్ జాయింట్ వెంచర్ సంస్థ ప్రతిపాదించిన డాక్యుమెంట్లు, మ్యాప్లను వీరు పరిశీలించకుండానే గుడ్డిగా సంతకాలు చేశారు అని పేర్కొంది. ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఇంజనీరింగ్ అధికారులపై క్రిమినల్ విచారణ జరపాలని ఆదేశించింది. 33 మంది ఇంజనీర్లపై జరిమానా విధించాలని కూడా సూచించింది. పదవీ విరమణ చేసిన అధికారులపై కూడా ఇదే విధమైన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖకు స్పష్టం చేసింది. ఇందులో సంబంధమున్న 2 ఆర్థిక అధికారులపై జరిమానా విధించడంతో పాటు క్రిమినల్ విచారణ చేపట్టాలని కమిషన్ సిఫారసు చేసింది. పోలీస్ దర్యాప్తు, క్రిమినల్ కేసులతో పాటు ఏకకాలంలో క్రమశిక్షణా చర్యలు ప్రారంభించడానికి ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేవని గతంలో సుప్రీంకోర్టు తీర్పులిచ్చిందని కమిషన్ తన నివేదికలో నీటిపారుదల శాఖకు గుర్తు చేసింది కూడా. నీటిపారుదల శాఖ మంత్రి కాలయాపన ఈ సిఫారసులను నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యయనం చేశారు. ముఖ్య కార్యదర్శితో కలిసి సమీక్షించారు. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారు అనే ఆరోపణలపై మాజీ ఈఎన్సీ భూక్యా హరిరామ్, సిహెచ్ మురళీధర్, ఈఈ నూనె శ్రీధర్ నివాసాల్లో గతేడాది డిసెంబర్ నెలలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. వీరాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 400 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. విజిలెన్స్ కమిషన్ నివేదికపై చర్యలు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదిక అందిన తర్వాతే చర్యలు తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. గతేడాది జూలై చివరిలో ఘోష్ తన నివేదికను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేశారు. ఆగస్టు నెలలో సమావేశమైన మంత్రిమండలి ఘోష్ కమిషన్ నివేదికను ఆమోదించింది. కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని, కమిషన్ సూచనను ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత సెప్టెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీబీఐకి అప్పగిస్తూ తీర్మానం చేసింది. 9 నెలలు గడుస్తోన్న ఉలుకు పలుకు లేకపోవడంతో సీబీఐ విచారణపై మరోసారి కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ వరుస పరిణామాలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, బాధ్యులైన ఇంజనీర్లకు కలిసొచ్చాయంటున్నారు. బ్యారేజ్ కుంగిన ఘటనలో గతేడాది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా 38 మంది ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ షోకాజ్ నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకుంది. విజిలెన్స్ కమిషన్ నివేదిక, పీసీ ఘోష్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఏ ఒక్క అధికారిపై చర్యలు తీసుకునే సాహసాన్ని మంత్రి ఉత్తమ్ చెయ్యలేదంటున్నారు. చర్యలు తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు పాల్పడ్డ ఇంజనీర్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించినట్లుగా సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ విజిలెన్స్ కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ నివేదికల ప్రకారం బాధ్యులైన ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకున్నట్లయితే శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్లు ఒకంత వెనకడుగు వేస్తారు అని ఉత్తమ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వ అధినేత కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి టి హరీష్ రావు ఆదేశాల మేరకు పనిచేశాం. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా పనిచేస్తున్నామని ఇంజనీర్లు తనతో చెబుతున్నారు అని సీఎం దృష్టికి ఉత్తమ్ తీసుకువెళ్లినట్లుగా సమాచారం. ఏ ప్రభుత్వమైనా చెప్పినట్లుగా పనిచేయాల్సిన బాధ్యత తమపై ఉందని, చర్యలు తీసుకుంటే మున్ముందు పన్నులు చెయ్యలేమంటున్నారు అని మంత్రి వివరించినట్లుగా తెలుస్తోంది. చర్యలకు ఉపక్రమిస్తే ఇంజనీర్ల నుంచి సహాయ నిరాకరణ వస్తుందని, పనులు సాఫీగా సాగవని ఉత్తమ్ చెప్పినట్లుగా సమాచారం. మొత్తానికి తర్జన భర్జన ఘోష్ కమిషన్ సిఫారసులు అటకెక్కాయి. ఇంజనీర్లపై చర్యలు తీసుకునేందుకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కు సిఫారసు చేయాలని కొద్ది రోజులు కాలయాపన కూడా చేశారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఇప్పటి వరకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని నియమించలేదు. ఆ తర్వాత పీసీ ఘోష్ కమిషన్ అంటూ మరికొన్ని నెలలు కాలయాపన చేశారు. చివరకు తేల్చిందేంటంటే కాళేశ్వరం నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యం ఉన్నందున సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాలకు పాల్పడ్డ ఇంజనీర్లు కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణి మూలంగానే ఏ రకమైన చర్యలు లేకుండానే సురక్షితంగా తప్పించుకున్నారు అని కొందరంటోంటే, ఉద్దేశపూర్వకంగానే వారిని తప్పించారు అని మరికొందరు సచివాలయంలో చర్చించుకుంటున్నారు. వెరసి ప్రజాధనం వృథాలో భాగస్వామ్యులైన ఇంజనీర్లు ప్రభుత్వ కాలయాపన పుణ్యాన ఎప్పట్లాగే దర్జాగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటున్నారు.